తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి చిత్రం కలెక్షన్ల రూపంలో రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 100 కోట్ల రూపాయల షేర్ని కలెక్ట్ చేసి ఇప్పుడు కలెక్షన్ల రూపంలో దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ని కలెక్ట్ చేయగలిగింది ఇప్పటి వరకు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకు పైగా షేర్ని కలెక్ట్ చేయగలిగింది. ఏంటి సార్ అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు విడుదలైన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత మేరకి కలెక్ట్ చేసుకుంది గ్రాసు, అలాగే షేర్ అంటే ఏం చెప్తారు? ఇప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 10 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇవాళ 11వ రోజు ఆ సినిమా రిలీజ్ అయ్యింది. సో 14వ తేదీ రిలీజ్ అయింది, సరిగ్గా పండగ రోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు చాలా దానికంటే ముందు రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజు, వాటికంటే చాలా తక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయింది. అవును, ఎందుకంటే అప్పటికే ఆ సినిమాలు ఆడుతూ ఉన్నాయి. దీనికి ముందే ఏదైతే అగ్రిమెంట్లు, ప్రతిదానికి అగ్రిమెంట్లు ఉంటాయి, ఆ అగ్రిమెంట్ ప్రకారమే దానికి కొన్ని స్క్రీన్స్ వచ్చాయి. తర్వాత వారం గడిచిన తర్వాత దానికి స్క్రీన్ కౌంట్ పెరిగింది. ఎందుకంటే మిగతా 2 సినిమాలకు సంబంధించినటువంటి, ప్రధానంగా గేమ్ చేంజర్ సంబంధించినటువంటి స్క్రీన్స్ కొన్ని యాడ్ అవ్వటం, ఇవన్నీ దానివల్ల కంటిన్యూగా ఇది సరిపోక ఈ థియేటర్లకి ఇంకా సినిమాకి వెళ్ళిపోవాలి, ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి అన్న మూడ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ సంక్రాంతికి వస్తున్నాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అది హౌస్ఫుల్ అయిపోవటం వల్ల అప్పుడు గేమ్ చేంజర్కో లేకపోతే డాకు మహారాజుకో వెళ్ళారు. అట్లా వాటికి కూడా కాస్త కలెక్షన్స్ వచ్చాయి అనేది కొంతమంది చెప్తున్నట్టు మాట, ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళు. అంటే అంతగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనాల్లోకి వెళ్ళింది. మనకు విక్టరీ వెంకటేష్ ఎంటర్టైన్మెంట్ని అంటే కామెడీని ఎలా పండిస్తాడో మనం చాలా సినిమాలో చూసాం. అప్పటి సుందరకాండ దగ్గర నుంచి కానివ్వండి, ఒక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాకి కానివ్వండి, అలాగే అనేక సినిమాలు, అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే F2, F3 కానివ్వండి, ఎంతగా నవ్వించాడో మనం చూసాం. అంటే అప్పట్లతో పోల్చుకుంటే ఇప్పుడు ఆయన డైలాగ్ చెప్పే తీరులో కూడా చాలా మార్పు వచ్చేసింది. ఎలా ఎక్కడ విరిచి చెప్పాలో డైలాగ్ని ఇప్పుడు ఆయనకు బాగా మంచి పరిణతి సాధించాడు కాబట్టి ఇంకా చాలా బెటర్గా ఆ డైలాగ్స్ని ఆయన చెప్పే విధానం ఇప్పుడు విపరీతంగా నవ్వించిందని చెప్పాలి. అట్లాగే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, సో అది నిజంగా ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంతమంది ఏమో ఇది ఎందుకు ఇంత ఘన విజయం సాధించిందో అర్థం కాలేదు అంటున్నారు. సో అంటే కథ ఏం లేదు, నార్మల్గానే ఉంది కథ, కానీ కామెడీతోనే అత్యంత నవ్వులు పూయించింది. అవును, దీనికి కూడా ఒక స్టోరీ ఒకటి బయటకు వచ్చింది ఇప్పుడు. అంటే అనిల్ రావిపూడే చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఒకసారి మహేష్ బాబు అతను మాట్లాడుకునేటప్పుడు జైలర్ సినిమా తర్వాత ఒకసారి కలిశారంట. కలిసినప్పుడు ఇప్పుడు జైలర్ తరహా ఇప్పుడు నీకు బాగా పట్టు ఉన్న ఏరియా కామెడీ, అదే జైలర్లో తరహాలో ఒక క్రైమ్ ఎలిమెంట్ని నువ్వు గనక మేళవించి తీస్తే అది బాగుంటుంది అనిల్ అని చెప్పేసి మహేష్ ఒక సలహా ఇచ్చాడంట. ఓకే, దాంతో ఇలా ఒక క్రైమ్ అదేమంటారు కిడ్నాప్ డ్రామా, ఆ కిడ్నాప్ డ్రామాకి ఈ కామెడీని ఒక ఫ్యామిలీ ఎలిమెంట్ని మేళవించి చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ అప్పటికప్పుడు వచ్చి ఈ కథ అల్లుకున్నాడంట. సో సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి కథకి మూలం మాత్రం మహేష్ బాబు చెప్పినటువంటి ఆ మాట. ఓకే, దీన్ని తనే పంచుకున్నాడు స్వయంగా, అనిల్ రావిపూడే పంచుకున్నాడు దీన్ని. సో అట్లా అందుగురించే మొన్న సక్సెస్ పార్టీకి వాళ్ళు పెట్టుకుంటే మహేష్ రావటానికి కూడా సగం కారణం అది. తనకు కూడా అందులో ఆ స్టోరీలో అతనికి కూడా కొంచెం క్రెడిట్ ఉందన్నమాట మహేష్కి. సో ఇప్పుడు మనం బాక్స్ ఆఫీస్ పరంగా చెప్పుకుంటే ఆల్రెడీ మనం చూసాం 9 రోజుల్లోనే 200 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా దూసుకుపోతూ ఉంది. అంటే ఇప్పట్లో ఇది ఆగేటట్లు కనిపించట్లే, దాని ప్రభంజనం ఆగేటట్లు కనిపించట్లేదు. సో వీక్ డేస్లో కూడా చాలా చోట్ల ఫాస్ట్ ఫిల్లింగో లేకపోతే హౌస్ఫుల్సో పడుతున్నాయంటే మార్నింగ్ షో మ్యాట్నీలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ షో, సెకండ్ షో ఇవి ఎక్కువగా ఫుల్ అవుతున్నట్టు మనకి ఇప్పటికి సమాచారం అందుతుంది.
ఇంకొక క్రెడిట్ అంటే ఇప్పటివరకు కూడా 200 కోట్ల గ్రాస్లోకి ఆయన ఎంటర్ కాల. సో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాడు. అలాగే 100 కోట్ల షేర్ కూడా ఎంటర్ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పటికే అది ఆల్మోస్ట్ 120 కోట్ల షేర్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్ సాధించినటువంటి అతి తక్కువ సమయంలో కేవలం 10 రోజుల్లోనే 100 కోట్లు షేర్ సాధించినటువంటి రీజనల్ ఫిల్మ్గా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. మరో రికార్డుని, మరో ఘనతని సొంతం చేసుకుందని చెప్పాలి. ఇంత ఫాస్ట్గా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు అంటే నేను బాహుబలి 2లు గురించి మనం ప్రస్తావించడం, పుష్ప 2ల గురించి మనం మాట్లాడట్లా. సో అవి కాకుండా కేవలం తెలుగు భాషలో ఒకే సింగిల్ లాంగ్వేజ్లోనే ఇది రిలీజ్ అయింది. అవును, రీజనల్ లాంగ్వేజ్. అలా చూసుకున్నప్పుడు ఇది టాప్. అంతకుముందు ఉన్నటువంటి అలవైకుంఠపురంలో రికార్డును అన్నింటిని కూడా ఇది దాటేస్తూ ఉంది. ఓకే, రీజనల్ ఫిలిమ్స్లో ఇప్పటివరకు కూడా అలవైకుంఠపురంలో టాప్ అనుకోవాలి. పోయినసారి హనుమాన్ వచ్చింది. హనుమాన్ కూడా 5 భాషల్లో రిలీజ్ అయినటువంటి పాన్ ఇండియా ఫిల్మే. అవును. సో అందుకని దాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోకూడదు. ఈవెన్ ఒకవేళ దాన్ని పరిగణలో తీసుకున్నా కానీ మొదట్లో దానికి వచ్చిన కలెక్షన్ తక్కువే. తర్వాత లాంగ్ రన్లో దానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాని పరిగణలో తీసుకున్నా కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామే పెద్ద విజయం సాధించింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వెళుతుంది? ఇప్పుడు 100 కోట్లు అయింది. ఆంధ్ర తెలంగాణలో రెండు రాష్ట్రాలు కలుపుకొని ఓవరాల్గా చూసుకుంటే 120 crores షేర్ దాటేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ నిన్నటినే 9 రోజులకే 230 కోట్లు అని వేసుకున్నారు. సో మనకు వచ్చినది అయితే 201 కోటి అంత వచ్చినట్టుగా మన ట్రేడ్ సర్కిల్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ ఒకటి తేడా ఉంది. ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అని మాట్లాడుతున్నారు. అవి కొంచెం టిపికల్. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉన్నదానికి జిఎస్టీ వర్తిస్తుంది, ఓవర్సీస్లో జిఎస్టీ ఉండదు. సో కాబట్టి అది వచ్చేటప్పటికి మనకి ఎక్స్క్లూడింగ్గానే మనకు వస్తుంది. ఇక్కడ మనకేంటంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ కలుపుతాం. ఇలా 2 వేరియేషన్స్ ఉంటాయి. ఆ మార్కెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ జిఎస్టీ గోల్ ఏంటనేది. కొంతమంది ఏమో కలిపి చెప్తారు, కొంతమంది కలపకుండా చెప్తారు జిఎస్టీని. సో ఏదేమైనప్పటికీ కూడా ట్యాక్స్ ప్లస్ పర్సంటేజ్లు ఏవైతే డిస్ట్రిబ్యూటర్లకు వెళ్ళే పర్సంటేజ్లు అంటే ఇవన్నీ పక్కన పెడితే నికరంగా మిగిలేవి అంటే ఎగ్జిబిటర్కి కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అది పర్సంటేజో లేకపోతే థియేటర్ రెంట్లో ఉంటాయి. అవన్నీ పోగా మిగతా దాన్నే మనం షేర్ అంటాం. అవును, ట్యాక్స్లు, రెంట్లు అన్నీ పోగా మిగిలిన దాన్ని షేర్ అంటాం. ఆ షేరే వీళ్ళు పంచుకోవాల్సింది, ఎవరు ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి. సో ఆ రకంగా చూసుకుంటే అది దాని వాల్యూ చూస్తే 41.5 కోట్లు ఎంతో ప్రీ బిజినెస్ వాల్యూ. 120 కోట్లు నేను వరల్డ్ వైడ్గా చెప్తున్నా. అదే ఆంధ్ర తెలంగాణ కలిపి 33 కోట్లే. 33 కోట్లు ఇప్పుడు 100 కోట్లు వచ్చిందంటే ఎంత లాభమో మీరే ఆలోచించండి. అంటే 33% మాత్రమే 100 కోట్లు అనుకుంటే 33 అంటే 33% అంటే 67% మోర్ దాన్ వాళ్ళకి ప్రాఫిట్. అంటే 167%. 167 ఎట్లా అవుతుంది? ఇంకా ఎక్కువే. అంటే 3 వంతుల్లో 1 వంతు పెట్టుబడి అయితే 2 వంతులు లాభం వచ్చినట్లు. సో అంత పెద్ద విజయం సాధి అంటే డబుల్ పెట్టిన దానికి 2 రూపాయలు వచ్చేసింది ఆల్రెడీ. లాభం 2 రూపాయలు వచ్చేసింది. ఇది ఇంకా ఎంత లాభాన్ని తీసుకొస్తుంది ఏంటి? నేను 1 రూపాయి పెట్టానండి, నాకు 10 రోజుల్లో 3 రూపాయలు వచ్చిందంటే ఎంత అది? అవును, నేను 3 కోట్లు, చాలా హ్యూజ్ అమౌంట్, చాలా పెద్దది కదా అసలు. సో అది కోట్లలోకి వెళ్తే అది ఎంత ఉంటుందో చెప్పండి. ఇక 33 కోట్లకు పెడితే నాకు 67 కోట్ల రూపాయల లాభం వచ్చిందంటే ఇక వాళ్ళకి పట్టపగ్గాలు ఉండవు ఇక వాళ్ళకి. సో అలా అంత పెద్ద భారీ విజయాన్ని ఈ సినిమా సాధించింది. ఈ 100 కోట్ల కంటే ఇంకా రాబోయే రోజుల్లో కనీసం ఇంకో 10-20 కోట్లు షేర్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలే తెలుగు రాష్ట్రాల్లో. ఓవరాల్గా అయితే 150 కోట్ల దాకా షేరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేది ట్రేడ్ వర్గాల వాళ్ళ వేస్తున్నటువంటి ప్రెడిక్షన్ అని చెప్పాలి, అంచనా అని చెప్పాలి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.